నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాలలో కార్పొరేట్ ఆసుపత్రులు కోకోలలుగా పుట్టుకు వచ్చాయి. నిన్న రాత్రి జరిగిన ఉదంతం తలచుకుంటేనే గుండెలు గుబేలుమంటున్నాయి. కాకినాడ పట్టణం టూ టౌన్ కనకదుర్గ ఆలయం వీధిలో పేరుగాంచిన రాఘవ హాస్పిటల్ నిర్వాహకుల ఉదాంతం వీక్షించండి. రోగులు సుదీర్ఘ ప్రాంతాల నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ హాస్పిటళ్లకు వస్తూ పోతూ ఉంటారా? దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాపించినప్పటి నుండి వైద్యులే దైవంగా భావిస్తూ ప్రజలు కాకినాడ సిటీలో పేరు మోసిన హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామానికి చెందిన ప్రజలు కాకినాడ రాఘవ 24 గంటలు ఎమర్జెన్సీ హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు డాక్టర్ నిర్ధారణ పరీక్షలు లేకుండానే ఓపీలో పనిచేస్తున్న సిబ్బంది అన్ని ట్రస్టులు చేయించుకోవాలని చాటభారతం లిస్టు చికిత్స పొందుదామని వచ్చిన రోగులకు అండదంపై కాకినాడ రాఘవ ఆసుపత్రి పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయి పేరు ఆకాశ్, మా మనోజ్, మా చిన్నవాడి పేరు ఇది. మా ఆవిడకి టెస్ట్లో ఫెయిల్ వస్తుందని వచ్చే ఇక్కడ దూరం. ఒక డాక్టర్ రాయలేదు, ఎవరూ రాయలేదు, కౌంటర్లో మాత్రం రాశారు అప్పుడే రిపోర్ట్లు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా లేదు. ఇది మాట్లాడే విధానం ఏంటండి? మేము ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేకుంటే ఎలా టెస్టులు చేశారు? నేను సామాన్యుడిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇది వ్యాపారమా, లేకపోతే మేము అభ్యర్థించి ఈ డాక్టర్ ఉన్నతమైన విధానంలో ఉంది కనుక మేము ఈ హాస్పిటల్కి వచ్చామని చెప్పడమా? ఎందుకు చెప్పండి సార్? మాట్లాడండి సార్. లోపల ఉన్నని చెప్పి ఎవరు మాట్లాడలేదు నాతో, లోపల ఉన్నని చెప్పి ఎవరు నాతో మాట్లాడలేదు సార్. లోపల నేను కౌంటర్లో ఉండని చెప్పి ఎవరు మాట్లాడలేదు నాతో. ఓకే సార్, మిమ్మల్ని తప్పట్లేదు. నేను లోపల నేను అరగంట వెయిట్ చేసి సార్ ఎవరు పిల్లండి నేను మాట్లాడతానని చెప్పేసి అన్నా. ఎవరో మాట్లాడలేదు. నేను 70 కిలోమీటర్ల దగ్గర నుంచి ఒక డాక్టర్ రిపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఇక్కడ మీకు మాకు దగ్గర గవర్నమెంట్ సామాన్యుడు. నేను ఫ్యామిలీతో మొత్తంగా ముగ్గురికి ఓపీ తీసుకున్నాను. నేను 4 o'clock వచ్చాను సార్. నేను 4 o'clock వచ్చాను సార్. 4 o'clock వచ్చిన తర్వాత ఆపండి, నేను జర్నలిస్ట్ అండి, ఆపండి. ఆపి పని లేదు. ఎందుకు ఆపాలి? వద్దండి, నేను చెప్తాను కదా, ఉన్న వస్తే చెప్తాను. నేను చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్కి అనుష్ అని పేరు. మేము కరెక్ట్గా 4 o'clock వచ్చాము. వచ్చిన వెంటనే మేము సార్ ఇది మాకు టెస్ట్లో పెయిన్ వస్తుంది. ఎన్నోసార్లు మేము గ్యాస్ట్రిక్ నొప్పి అనుకోండి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడేస్తున్నాం. మాకు డాక్టర్ గారు రాఘవ నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, అక్కడ ఒకసారి టెస్ట్ చేసి మంచి డాక్టర్ గారు చూస్తారని చెప్పేసి అన్నారు. బాగా రౌతులపూడి మండలం సార్, కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం. నేను పిల్లలతో పాటు వచ్చాను. చిల్డ్రన్స్ కూడా ఉందని అడిగారు, ఉందన్నారు. చిల్డ్రన్స్ కూడా ఉందంటే చిల్డ్రన్స్ కూడా ఓబీ రాయించానండి. ఇప్పుడు మీరు చూడండి, మరి చిల్డ్రన్స్ దాంట్లో ఏముందని మాకు కాలేజ్ అయిపోయింది. వచ్చిన వెంటనే టెస్టులు చేయించేసారు సార్. ఇవన్నీ టెస్టులు చేయించారు. ఒక డాక్టర్ చూడలేదు అండి, ఒక డాక్టర్ చూడలేదు. వాళ్ళే వీళ్ళు రిసెప్షనిస్ట్కి ఎలా రాస్తారండి టెస్టులు అన్నీ? చెప్పండి సార్, చెప్పండి. ఓకే, కన్సల్టేషన్ అనేది డాక్టర్ గారు చేస్తారు. మీకు కన్సల్టేషన్ అవ్వలేదా, ఎక్కువ చేయలేదా? అలా కాదు సార్. ఈ టెస్ట్ చేయాలని ఎవరు చెప్పాలి? ఆల్రెడీ మీరు డాక్టర్ గారు రాసిచ్చారండి. అసలు రాయలేదండి. ఓపీలో రాశారు, డాక్టర్ గారు రాయలేదు. డాక్టర్ గారు కన్సల్టేషన్ లేదు. మేము ఎవరితో మాట్లాడలేదు. చెప్పేది ఒకసారి ఓకే, రిసెప్షన్ దగ్గరికి రండి, మీరు రండి, ఒకసారి దగ్గరికి రండి, మాట్లాడండి సార్. తప్పే ఉంది. నా ఆవేదన నేను చెప్తున్నాను. సామాన్యుడు ఎవరు మాట్లాడలేదు సార్. ప్రాణం పోయి నేను మాట్లాడుతున్నాను. ఆయనతోనే రండి. చెప్పండి సార్, చెప్పడం ప్రాబ్లం ఏంటి మీకు? రిసెప్షన్ లో అమ్మాయికి చెప్పడం ప్రాబ్లం ఏంటి? అమ్మాయిని పిలవాలి కదా, అమ్మాయిని కనుక్కోవాలి కదా. అక్కడ డాక్టర్ గారు చెప్పారని చెప్పారు. ఎవరో ఏ డాక్టర్ గారు చెప్పండి. మీరు పంపించిన డాక్టర్ గారు చెప్పారు. పంపించిన డాక్టర్ గారు ఫోన్ ఇవ్వలేదు. ఆ డాక్టర్ ఎవడో కూడా అక్కడ తెలియదు. వీళ్ళకి ఎలా చెప్పేస్తారండి? ఎలా చెప్పేస్తారు చెప్పండి. వాళ్ళు చెప్పారంటేనే నేను మాట్లాడతాను. బయట లోపల ఉన్నది చెప్పి నేను అరగంట వెయిట్ చేశాను, మాట్లాడాను. మరి మాట్లాడుతుంటే ఇదేంటి పరిస్థితి? బయటకు వచ్చి నోరెత్తితే సమాధానం చెప్తారు, లోపల ఉండి సమాధానం చెప్పాలి. మీరు చెప్పారా? వద్దులేండి. నేను ఇప్పుడే కదా వచ్చాను. నేను మాట్లాడతాను సార్. మాకు జరిగిన విధానం మేము ఏం చేయాలని చెప్తానండి. రండి.